మీరు విశ్వసించండి, మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే ఫలవంతమైన కుటుంబముగా ఉన్నదా నీ కుటుంబము? ఒక చెట్టును మనం పెట్టినప్పుడు ఆ చెట్టు విస్తారముగా కాయలు కాసి అది మరుగు జురుపాన్ని దాల్చకుండా కాసిన కాయలకు కూడా పుచ్చు రాకుండా మంచిగా దొడ్డుగా కాయలుండి వాటిని ప్రతి సీజన్లో విస్తారమైన కోత కోసుకొని అమ్ముతున్నప్పుడు ఆ చెట్టు మంచిదని ఆ చెట్టుకి ఏం జరుగుతూ ఉంటుంది? ఆ తోట యజమానుడు ఏం చేస్తాడు? మంచిగా తౌటం పెడతాడు, ఏర్లు కట్టుకాకుండా తౌటం పెట్టి నీళ్లు పోస్తాడు, పాలింగ్ వేస్తాడు, ఉప్పు వేస్తాడు, మూనో మందు కొడతాడు, ఇంకా రకరకాలు కొడతా ఉంటాడు. అంటే ఇది ఫలిస్తుంది కాబట్టి ఇవన్నీ అవసరతలు, ఆ చెట్టు కొరతలన్నీ, నీళ్లు కావలసిన అవన్నీ కూడా, హల్లెలూయా, కావలసిన ఈవులను అన్నిటిని కూడా దానికి ఆ యజమానుడు సమకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ కుటుంబం కూడా ఫలిస్తూ ఉన్నప్పుడు వాక్యం అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి దైవజనమా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. ఫలించే తీగను ఆయన నిలిచి ఉండేటట్టు చేస్తాడు. ఫలించని తీగను ఆయన తీసి కోసి పారవేస్తాడు. ఫలించని కుటుంబాన్ని కూడా వెనుకకు నెట్టి పారేస్తూ ఉంటాడు. ఫలించే కుటుంబాన్ని మాత్రమే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆదాము కుటుంబము ఫలించలేదు దైవజనమా. ఆదాముకు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వాక్యం చూడండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా అగో చూడండి దైవజనమా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. అంటున్నాడు ఆయన, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఫలించడం కొరకే భూమి మీద ఆయన నిన్ను పంపించాడు. నువ్వు ఫలించని వ్యక్తివని ఆయన ముందుగానే తెలిస్తే ఫలించనుడు నా ఇంట్లో ఎందుకమ్మా? హల్లెలూయా. ఒక చెట్టు మంచి కాయలు కాస్తుందనే కదా నీ ఇంటి దగ్గర పెట్టుకునేది. ఒక చెట్టు మంచి పూలు పూస్తుందనే కదా నీ ఇంటి దగ్గర పెట్టుకునేది. ఒక చెట్టు మంచిగా షో ఉంటుందనే కదా నీ ఇంటి దగ్గర పెట్టుకునేది. అది షో ఉండదని, అది పూలు పూయదని, అది కాయగాయదని తెలిసిన తర్వాత పనికిరాని గడ్డిని ఇంటికాడ ఉంచుకుంటావా? హల్లెలూయా. మంచి కాత కాసే చెట్టును బట్టి నువ్వు సంతోషపడతా ఉంటావు, పిచ్చి గడ్డిని బట్టి నువ్వు సంతోషించవు. మాకు బాధ అనిపిస్తుంది ఆ గడ్డి మొలుస్తూ ఉంటే. కొంతమంది మొన్న ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ జరిగిన రోజు వాళ్ళే ప్రేరేపించబడి వెళ్ళి దాన్ని పీకేసిరు. అదే మంచి చెట్లను పోయి పీకెత్తే నేను ఊకుంటున్నా. హల్లెలూయా. గ్రామ పంచాయతీలో ఈ గ్రామ పంచాయతీలో పోయిన వర్షకాలం అనుకుంటా, అందులో పనిచేసే ఒక ఆమె ఏం చేసిందంటే ఆ చెట్లకున్న రిల్లలన్నీ నరికింది. మంచి చెట్టు అయి, షో చెట్లు అయి. అప్పుడు కార్యదర్శి వచ్చి అంటున్నాడు, సాక్షాత్ అక్కడ ఉన్నా నేను, ఏం పిచ్చి పని చేసినావమ్మా, నేను ఎవరు చేయన్నారు? అంత మంచి షో ఉన్న చెట్టు ఆ రిల్లలన్నీ నరికేసినావు ఎందుకు అని చెప్పి కోపం చేసిండు ఆయనను. అయ్యా ఇవన్నీ కొట్టేసినా అది కూడా కొట్టేలా కావచ్చు అని కొట్టేసి అందమంతా కూడా కొట్టినవు. హల్లెలూయా. ఫలించే చెట్టు అంటే కాయలిచ్చే చెట్టుకు కాయలుంటే అందము, పూలు పూసే చెట్టుకు పూలు పూస్తే అందము, షో చెట్టుకు దాని 2 ఆకులుంటే అందము. మరి మనకు హల్లెలూయా మనకేముంటే అందం? 128వ కీర్తన చూడండి 2వ వచనం. నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నీ లోగిట నీ భార్య ఫలించు 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 ద్రాక్షవల్లి వలె ఉంటది. ఫలించు ద్రాక్షవల్లి వలె
ఫలించడం కొరకే భార్యనిచ్చిండు, ఫలించడం కొరకే ఆదామును అవ్వను తయారు చేసిండు, ఫలించడం కొరకే భూమి మీద ఉన్న శ్రేష్టమైన విత్తనములిచ్చు ఫలములిచ్చు ప్రతి చెట్టును దేవుడిచ్చిండు. హల్లెలూయా. కానీ పనికిరాని చెత్తనిచ్చింది ఎవరో తెలుసా? సైతాన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎట్లిచ్చిండో తెలుసా? ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, అవ్వ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, అప్పుడు గచ్చు పొదలు వచ్చినట్టుగా 3వ అధ్యాయం ఆదికాండములో రాయబడింది. గచ్చు పొదలు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? దేవుని మాట విననప్పుడు. ఇవన్నీ ఎట్లా ఫలించినాయి? ఇప్పుడు 3 విషయాలు చెప్పిన. ఎట్లా ఇవి ఫలించినవంటే చూడండి, 112వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు వాని సంతతి వారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వాని సంతతి వారు మాత్రమే భూమి మీద బలవంతులగుదురని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయములో వాక్యం అంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులే సాత్వికులు. భూలోకాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఒక్క ప్లాట్ లేదని బాధపడుతున్నావు కావచ్చు, ఈరోజు సన్న బియ్యం తినలేకపోతున్నానని బాధపడుతున్నావు కావచ్చు, విలువైన వస్త్రాలు వేసుకోలేకపోతున్నాను, మెడకు ఒక బంగారు నెక్లెస్ పెట్టుకోవాలని బాధపడుతున్నావు కావచ్చు. దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకో, నువ్వు ఫలించడం ప్రారంభం చేస్తాడు దేవుడు. నువ్వు ఫలించడం ప్రారంభం చేస్తాడు. నీ శరీరం మీద ఒక్క పావులెత్తు బంగారం కూడా లేదా సహోదరి? ఏడుస్తున్నావా ఈ స్థలములో కూర్చొని? నువ్వు సాత్వికమైన మనసు కలిగి ఫస్ట్ దేవునికి విధేయురాలవై ఉండు. పేతురుతో దేవుడు అంటున్నాడు, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం కలుగుతుంది అంటే ఇహమందు పరమందు 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుతావు పేతురు అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పేతురు దేవుని వైపు చూసిండు. పేతురు దేవుడు నడిచిన నడకలో నడిచిండు. దేవుడు ఉన్నట్లు ఉండాలని ఆశపడ్డాడు. పడిపోయిండు అనేక సార్లు. అయినప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకొని సమస్తమును విడిచిపెట్టొచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని నిలబడినప్పుడు ఆది సంఘము ఒక్కొక్కడు ఎకరాల కొద్ది భూమిని అమ్ముకొని కట్టల కొద్ది రూపాయలు ఇద్దు బత్తల పట్టుకొచ్చి పేతురు పాదాల దగ్గర పోస్తున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అపోస్తుల కార్యములో కట్టల కొద్ది రూపాయలు ఊహించలే పేతురు. ఊహించిండంటారా? హల్లెలూయా. ఊహించిండంటారా? హల్లెలూయా. పాలయ్య గారు ఒకప్పుడు తినడానికి బుక్కడి భోజనము లేదు. హల్లెలూయా. పుట్టమట్టి తినడట ఆయన. పుట్టమట్టి తినడానికి బుక్కడు మెతుకులు లేక, తాగడానికి బుక్కడు మంచినీళ్ళు లేక, వర్షము నీళ్లు ఉంటాయి కదా, బొందలలో ఆగి ఉంటాయి కదా వర్షము నీళ్లు. ఈ పెద్ద మనుషులందరికీ చాలా మందికి తెలుసు. వాళ్ళు అడవికి కర్రలకు పోతే ఎర్రమట్టి నీళ్ళు కూడా మేము తాగినమయ్యా, వండుకున్నాము అక్కడ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ అనుభవాలు పంచుతూ ఉంటారు. హల్లెలూయా. అట్లాంటి నీళ్లు తాగిన వ్యక్తి ఈరోజు బండ మీద బోరేస్తే పడ్డది. కర్ణపురం పోయి చూడండి ఒకసారి. బండ మీద గుట్ట మీద బోరేస్తే అక్కడ పడ్డది వాటర్. తాగడానికి బుక్క నీళ్ళు లేవు. లక్షల మంది ప్రజలకు నీళ్ళు ఇచ్చే కృపను దేవుడు ఇచ్చిండు. ఫలింపజేసిండు అతన్ని. మరుగుజ్జులో ఉంచలే. నిన్ను నన్ను సమస్తాన్ని ప్రతి ఒక్కరిని ఫలింపజేసే దేవుడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఫలించిండా. చూడండి ఒకసారి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన 100 మంది సైనికులకు, 100 మంది మిలిటరీ వ్యక్తులకు అధికారి అయిన కొర్నేలి అనే ఒక భక్తి పరుడు ఉన్నాడు. అక్కడ కైసరిలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అతడు తన ఇంటి వారందరితో
వారందరితో కూడా భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామమే ఘనపరచబడును గాక. ప్రభు నామమే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒంట్లో స్తుతించబడును గాక. ఆయన ప్రతి కుటుంబాన్ని ఫలింపచేయును గాక. నిశ్చయముగా ఆశీర్వదించును గాక. నిశ్చయముగా వర్ధిల్ల చేయును గాక. నిశ్చయముగా ప్రతి కుటుంబాన్ని కట్టును గాక. ప్రతి గర్భము కనును గాక. ప్రతి వ్యాధి ఇంట్లో నుండి ఒంట్లో నుండి తొలగిపోవును గాక. కొర్నేలి ఇంట్లో ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే కుటుంబం అట. బహుధర్మము చేసే కుటుంబం అట. ఫలిస్తున్నది ఆ కుటుంబము. పరలోకము నుండి దేవదూత వస్తున్నది వచ్చి, కొర్నేలి నీ ధర్మ కార్యాలు నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన చేరుతుందా? 2 రోజులు ప్రార్థన చేసి ఒకరోజు కుటుంబముతో కూర్చొని తెల్లారి నువ్వు చేసుకోవా, ఏమైనా పిలుస్తావేందే ప్రార్థనని, నువ్వు చేసుకోరాదు. కొడుకును రమ్మంటే కొడుకు రాడు, బిడ్డను రమ్మంటే బిడ్డ రాదు, అయ్యను రమ్మంటే అయ్య రాడు, భార్యను రమ్మంటే భార్య రాదు. ఓ ఐక్యత అనేది లేదు. ఒక ఐక్యత అనేది లేదు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి దైవచనమా. దేవుడు మన స్వరూపం చూడండి, గమనించండి. నువ్వు ఫలించాలి, నీ కుటుంబం ఫలించాలి అంటే నువ్వు ఐక్యత చాలా అవసరం. భార్య భర్తను, భర్త భార్యను ఇద్దరు కలిసి ఆలోచన చేసే అడుగు ముందుకు వేయాలి. సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాల ద్వారా ఇంట్లో లొల్లులు, పంచాలు, డిస్టర్బెన్స్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం, మనస్పర్ధలు రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి. చివరికి కుటుంబాన్ని చిన్న భిన్నం సాతానుడు చేస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని ఫలించకుండా చేస్తూ ఉంటాడు. స్వతంత్రము లేకుండా చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. ఏందట వాళ్ళు, మనము దేవుడైన యెహోవా మన స్వరూపమందు మన పోలిక, మన అంటాడు. నేను అంటలేడు ఆయనే. హల్లెలూయా. అమ్మా మనకి చేద్దామా, అని ఆలోచన ఉండాలి. మనము అని చెప్పినప్పుడు భార్య నీ ఎమ్మటి వచ్చి చేయకపోయినా కానీ భార్యకు తృప్తి ఉంటుంది. హల్లెలూయా. దేవునామ. కొంతమంది భార్యల పెత్తనం ఉంటుంది ఇంట్లో, ఈ ఇల్లు కూలిపోతుంది, నిలబడదు. బైబిల్ వాక్యం అంటుంది. హల్లెలూయా. ఈ ఇల్లు కూలిపోతుంది. దేవుడు భర్తకిచ్చిండు అధికారాన్ని, కుటుంబ అధికారాన్ని. భార్యకి ఇయ్యలే. భార్యకు తీసుకొచ్చిన దాన్ని పొతం చేసి పిల్లలకు పంచిపెడుతూ భర్త బాగోగోవాలి, ఇంట్లో చూసుకోవాలి. భర్త బయట నుండి అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయములో మీరు అది చదివినట్లయితే, ఇంటికి వెళ్ళి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ఆమె ఏమంటారు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ఈ కుటుంబము బాగా ఫలించిందట. పరిస్థితులు చూడండి. 10వ వచనం కాంచెలు చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైనదట గుణవతి అయిన భార్య దొరుకుట. ఈరోజు మంచి గుణం, డబ్బు గురించి, అందం గురించి ఆలోచన చేసి పిచ్చి పిచ్చోళ్ళని చేసుకొని ఆగమైపోతున్నాయి కుటుంబాలు. దైవజనమా. కొండపర్తిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. అంటే అరేంజ్డ్ మ్యారేజే, అయ్యవ్వ ఇప్పించే చేపించుకున్నది, కానీ దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. కానిస్టేబుల్ ఉద్యోగం ఆయన చేస్తాడు, ఇంకెక్కువ పోస్ట్ కూడా కావచ్చు. ఇంచుమించు ఆ రోజులలోనే ఒక 35,000 40,000 వచ్చేది. కానీ ఇంటికి మళ్ళా షిప్పే. ఏం లాభం? హల్లెలూయా. ఏం లాభం? అన్ని పైసలు వచ్చి దేవుడు స్వయంగా వద్దంటున్నావాను ఊగ తనుడే.
ఓకే అవ్వగారింటికి వచ్చుడే. నాకు ఆ విషయం తెలిసి ఆమె మా దగ్గరికి వచ్చి, అయ్యా నాలుడిట్ట ప్రార్థన చేయి ఆమె భక్తురాలే కానీ దొంగ భక్తురాలు ఉన్నది చెప్తానని. కర్ణాపురం పోతుంది ప్రార్థన శనివారం. అప్పుడు ఎక్కడో వెనక కూర్చొని కంకులు కొనుక్కుంటా, కొబ్బరికాయలు దాక్కుంటా. ఏం భక్తిది? వెనక కూర్చొని వెనకలేసి వచ్చే భక్తిది, సంఘంలో బాధ్యత లేని భక్తి. నీకు సంఘంలో బాధ్యత లేకపోతే దేవుడు నీ పైన బాధ్యత తీసుకుంటాడా సారక్క? తీసుకుంటాడా? నీ గుణాన్ని అంతా చూస్తాడు ఆయన. హల్లెలూయా. సంఘములో నీకు బాధ్యత లేకుండా ఏదో ఒక గుంపులో పోయి 4 సప్పట్లు కొట్టి నేను వచ్చి మళ్ళీ నా పని ఏందో నేను చేసుకుంటే కుటుంబం ఘోరం పరిస్థితి. ఒక మంత్రగాడు ఊకెమ్మడి పడుతూ అంటాడు, వాళ్ళేమిటి ఊకెమ్మడి పడుతూ అంటాడు. ఒకసారి కాలు ఇరగొట్టిండు, మాకు తెలిసింది. భయంకరమైన శక్తులను తోలుతా ఉంటాడు వాళ్ళ ఇంటికి. మాకు వచ్చి చెప్తాను, మా సర్దుకుని ఇంటికాడికి మేము అప్పుడు పోయినప్పుడు వచ్చి చెప్పేది ఆమె. మళ్ళీ ప్రార్థనకు రమ్మని నేను జాకబ్ పాస్టర్ ఒకరోజు వాళ్ళ ఇంటి ముందటి నుండి పోకుండా ఒకరోజు మేము ఆల్ నైట్కి జాకబ్ గారిని తీసుకుపోయిన అక్కడికి చెప్తే వస్తానయ్యా అని చెప్పింది. రాలే. నువ్వు ఎవరితో అబద్ధం చెప్పినావు? గుణవతి అయిన భార్యనా? నీ భర్తను కాదని నువ్వు ప్రార్థన పోతా అంటే ప్రార్థనకు పోయిన నీవు ఆ బుద్ధి మార్చుకోవద్దా? ఇప్పుడు భర్తను నువ్వేమన్నావు? అయ్యా నువ్వు వస్తలేవు, కనీసం నేనన్నా పోతానన్నప్పుడు నీకు భయం ఉండొద్దా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత? హల్లెలూయా. దేవుణ్ణి నీ ఇంటకు తీసుకుపోయే విధముగా నీ భక్తి ఉన్నప్పుడు నీ భర్తను కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. నీవు పేరుకే పోతాను ప్రార్థన, కానీ భక్తిలో క్లారిటీ లేదు, దాన్ని దేవుడు ఇష్టపడడు. నువ్వు ఎంత ఏడ్చినా. చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇస్తాడు. పర్సులలో డబ్బులు ఉంటే బీరులలో డబ్బులు పెడితే దొంగతనంగా దాచి అవ్వగారింటికి పంపించి అక్కడి నుండి టీవీ కొని పంపే, నువ్వే ఇచ్చినవు అని చెప్పి అంటే అల్లుడు బాగా మిమ్మల్ని మెచ్చుకుంటాడని పంపే స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు. జాగ్రత్త. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మా పాస్టర్ నాకు తెలుసు ఒక్కల చరిత్ర. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఇట్లా పంపి టీవీ ఇంటి ఇక్కడ తీసుకొచ్చింది. మళ్ళా వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు, నాకు తెలుసు. హల్లెలూయా. ఈమె వాళ్ళ మీద ప్రేమ, ఈయన కల్లునికి వాళ్ళ మీద రావాలని దొంగతనం చేసి నీ భర్త డబ్బులే నువ్వే కొని వాళ్ళ కొనమని చెప్పి డబ్బులు ఇచ్చి ఎంత మోసం చేస్తాను. ఇక నిన్ను మోసం చేయడా దేవుడు? హల్లెలూయా. నీ ఇంట్లో సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? నీ కుటుంబం ఫలిస్తుందా? నీ కుటుంబాన్ని కూలగొట్టేది నువ్వే కదా. నువ్వే అబద్ధం చెప్తావు, నువ్వే మోసం చేస్తావు, నీ భర్తను మోసం చేస్తావు, నీ పిల్లల్ని మోసం చేస్తావు, నీ ఇంటిని నాశనం చేసుకునేది నువ్వే. పైగా అయ్యో యేసయ్యా అని చెప్పి నువ్వు ఏడితే నువ్వు నిత్యము మోసమే చేసుకుంటా యేసయ్యా అంటావు. కొంతమంది ఒక స్త్రీ అట వ్యభిచారం చేసుకుంటా కూడా యేసయ్య అంటుందట. ఒక యవ్వన కుమారుడు చెప్పిండు నాకు స్వయంగా. అంత దారుణం. వ్యభిచరించుకుంటా కూడా నువ్వు యేసయ్యా అని తలుతావు. నీ నోరును దేవుడు ఏం చేస్తాడు? అక్కడికి నాలుక గుంజి అక్కడ ఆ ముద్దుకు మేకు దిగేసి కొట్టి ఇక్కడ నిన్నుంచి మధ్యలో తంగేడు నిప్పులతో కుండ నిండా తంగేడు నిప్పులుంటే నాలుక మీద పోతారట. బాగా అరవాలను. నాలుక అంత సాగుతుందా? అనర్లా సాగుతుందా? బంగారం మనకు సాగది వస్తుందా? వాడు ఎంత పొడుగైనా సాగదిస్తాడు. ఎవడు అవసరాడు. ఎవ్వడు కుట్టే చెవులు వాళ్ళే కుట్టాలి. జాగ్రత్త. హల్లెలూయా. కుటుంబాన్ని నాశనం చేసేది నువ్వు కదా. కొంతమంది భర్తలు అక్కడ బయటికి పోయి 1000 రూపాయలు సంపాదిస్తే 850 వచ్చినాయే అని చెప్పి 850 ఇచ్చి 1000 రూపాయలు వస్తాయి. ఈ 150 రూపాయలు విని సాధారణ ఖర్చులకు. నాకు తెలిసిన వ్యక్తి పాస్టమ్మ కూడా ఎరికే, మా ఇద్దరికి తెలుసు. ఆయన దేవుని నమ్మిన బిడ్డే. దొంగతనంగా దొంగ బీర్లు, దొంగ అంబర్లు తినడు, దొంగ గుట్కాలు తినడు, దొంగతనంగా సినిమాలకు పోవడం, చెడు చూడడం, ఇవన్నీ 150 ఏం చేస్తుంది? మోసము చేతను సంపాదించిన సంపాదన మొర పెడతా ఉంటుందట. హల్లెలూయా. అది నీ సొమ్మైనా
పరాయి సొమ్మైన ఎవ్వరి సొమ్మైన నువ్వు మోసం చేత నువ్వు సంపాదించి నువ్వు దాచుకొని కూడబెట్టి పక్కకు పెడితే అది మొరపెడతా ఉంటది. హల్లెలూయా. జాగ్రత్త జాగ్రత్త. నీ భర్త నీ పట్ల నమ్మకం ఉంచాలి. అట్లాంటి గుణము నీలో ఉండాలి. యవ్వన బిడ్డ లేదా వివాహమైన వృద్ధుల కాంచెలు యవనస్తుల వరకు పురుషుని ఎడల స్త్రీకి ఉండాలి నమ్మకము, స్త్రీ ఎడల పురుషునికి ఉండాలి. అట్లా మనం ప్రవర్తించాలి. అగో సాయంత్రం పూట గమనించండి. సాయంత్రం పూట ఏదన్నా కష్టం చేసి ఓ 10,000 సంపాదించుకొచ్చి ఇంట్లో పెడితే పాప ఎంతో నేను లెక్క పెట్టలేదా, ఈ లోపల పెట్టు పొద్దుగాల చూసుకుందాం అని చెప్పి పెట్టగా అబ్బా లెక్క పెట్టలేదు అన్నాడు ఈయన అని చెప్పి ఓ 1000 రూపాయలు నలిసి 1000 రూపాయలు ఏమంటా అంది అననూయ ఏమంటాడు, ఇంతకే అమ్మినమయ్యా. ఉన్నదా కుటుంబం కూలిపోయిందట సరక్క. అననూయ కుటుంబం ఏమైంది పాపం. అదన్న తిన్నారా, దాసుకొచ్చుకున్నదన్న తిన్నారా? తినలే. భర్త చచ్చిండు. తర్వాత కాసేపటికే భార్య మన సంఘంలో ఒకవేళ ఇట్లా పాస్టర్ అనగానే ఏదన్నా దాకిందనుకో, సంఘం లెక్కనన్నా చెప్పించేది ఉన్నది అయ్యా అని అంటారు. కానీ ఆది సంఘంలోనే ఏమైంది? హల్లెలూయా. మాట చెప్తుండగానే మరణ దురాత్మ వచ్చి అననూయని పిసికి ఆడబడేసిపోయిందట. పాపం వాని ఆత్మ పరలోకం పోతుందా? పోదు, నరకం పోతుంది ఆత్మ. దేవుని మాట వినకుండా నువ్వు నిలువెత్తు బంగారం దేవునికి ఇచ్చిన దేవుడు నిన్ను పరలోకం తీసుకొని పోడు. హల్లెలూయా. బ్రతుకు దినములన్నింట కూడా మేలు చేస్తుంది. అవ్వగారింటికి పోతే కొంతమంది ఎట్లుంటారంటే అక్కడో తీరుంటారు, ఇక్కడో తీరుంటారు. మా ఇద్దరికి తెలుసు ఒక స్త్రీ గురించి. హల్లెలూయా. అక్కడికి పోగానే కథం భర్తతోటి ఫోన్లు బంధు. క్రైస్తవులే, భర్తతో ఫోన్లు బంధు. ఇక మళ్ళీ వచ్చే టైం వరకు మళ్ళీ సమ్మతి కుదిరించుకుంటుంది. ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరుగుతుంది, దేశ దిమ్మెర తిరిగినట్టు. భర్త ఆడికెందుకు పోతాను, వీడికెందుకు పోతాను, ఈడ తక్కువైందా నీకు తిండి అని అంటాడేమోనని ఈ మా దగ్గర మా అక్కడింటి దగ్గర రాగం వల్ల బర్రె ఉండేది. ఆ బర్రెను చాలా రోజులు కట్టేసి ఒక్కరోజే దాన్ని ఏం చేసేదంటే వదిలిపెడితే కాలువకట్ట దాకా ఉరికి మళ్ళా ఇంటికి వచ్చేది. ఒకరోజు వాళ్ళు అస్సలు వదిలిపెడతలేరు అని ఏం చేసిందంటే వర్షాకాలం గడపర బాగా మేకు కొట్టి ఇక పోతే అది బాగా అరిసి ఏం చేసిందంటే ఇక ఊడబిక్కొని పోతే గడపర ఆ పిక్కల సందలకు గుద్దుకుంటా అంటే కూడా గుర్రుకుడు కాదు. హల్లెలూయా. కాలంతా ఖరాబ్ అయింది. అంటే వీళ్ళ పరిస్థితి కూడా అంతేనా? నిన్ను కట్టేస్తాను నా భర్త. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భర్త లాభానికి ఎప్పుడు కూడా నష్టకరంగానే ఉండకూడదు. నీ కుటుంబము ఫలించడం కొరకు, నీ కుటుంబ అభివృద్ధి రావడం కొరకు నువ్వు కరిగిపోవాలి. క్రొవ్వొత్తి కరిగినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఇంట్లో కరిగిపోవాలి. అబ్రహాము భార్య అయిన శారా ఎంత అందగత్య తెలుసా ఆమె? హల్లెలూయా. ఎంత అందంగా ఉండేది ఆమె. ఫరో చూసి ఆమెను పొగిడి అనేకులు ఆమెను పొగుడుతూ ఉంటే అది విని తట్టుకోలేక ఆయన ఆ స్త్రీని తీసుకొని పోయిందట. కానీ అక్కడ కూడా ఆమె నమ్మకంగా ఉన్నది. అప్పుడు దేవుడు పోయి వాడిని దర్శించి అబిమెలెక్ అనే వ్యక్తి రాజు ఆమెను తీసుకొని పోయి ఆమెతో పాపం చేయాలనుకున్నాడు. కానీ ఈమె అక్కడికి పోయి అన్ని సర్వ సంపదలు ఉంటే ఆ సంపదల వైపు చూడలే. నా భర్త దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేను ఎట్లుండాలంట చూడండి. ఇక్కడ 29 వచ్చింది చూడండి. ప్రతివత ధర్మము భర్తతో ఉండి తప్ప ఇంకా వేరే పురుషుని గురించి ఆలోచన ఆమె చేయలే. అబీమెలెకు రాజు దగ్గరికి ఆమె కొనుపోబడ్డప్పటికీ పట్టుక వెళ్ళిన తప్పటికి అక్కడ ఉన్న సంపదలను చూసి ఆమె పడిపోలేదు. కానీ ప్రార్థన చేస్తుందట మోకరించి, నా భర్త దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నేను ఈ పురుషునితో ఇక్కడ నేను ఒకవేళ తప్పుగా ప్రవర్తించినట్లయితే
నేను నీకు అన్యాయం చేసిన వ్యక్తిని అయితే వీళ్ళు తప్పకుండా నన్ను అఘాయిత్యం చేస్తారు, నన్ను ఖరాబ్ చేస్తారయ్యా. నా భర్త దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, వీనితో మాట్లాడు. హల్లెలూయా. ఒక రాజుతో దేవుడు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అబీమెలెకు, నువ్వు ఎవరిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు? ఎవరినయ్యా? నేను అబ్రహాము చెల్లెని తీసుకొచ్చిన, ఆమె అతని భార్య. హల్లెలూయా. ఆయన ఒక ప్రవక్త, అతని భార్యను అతనికి అప్పగించు, లేకపోతే నేను చంపేస్తానడట దేవుడు. హల్లెలూయా. గత 3, 4, 5, 6 నెలల క్రితము రాజపాల్ వాళ్ళ డబ్బులు 10,000 రూపాయలు ఒక వ్యక్తి అవసరం ఉంటే, వీళ్ళే కడుపేదరికములో ఉన్నారు. కడుపేదరికములో ఉండి ఒకడు నీకు సహాయం నిన్ను అడిగినప్పుడు నీ ముఖం తిప్పుకోకు, నీ దగ్గర పైసలు ఉంటే అని బైబిల్లో ఉన్నది. చాలా మంది ధనికులు ఏం చేస్తారో తెలుసా? ఒక బీదవాడు డబ్బులకు వెళ్తే నా దగ్గర లేవు అని వెళ్ళగొడతారు. కానీ వాళ్ళ కడుపేదరికంలో ఒక వ్యక్తి నాకు సహాయం కావాలంటే 10,000 రూపాయలు ఒకరికి ఇచ్చి పైస కూడా మిత్తి లేకుండా, హల్లెలూయా, ఇస్తే అప్పుడొక్క 2,000, అప్పుడొక్క 2,000, అప్పుడొక్క 2,000 ఇచ్చి ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలట. అస్సలు ఇస్తలేడట. ఫోన్ చేస్తే వీళ్ళు బహు కష్టములు ఉన్నారు. అప్పుడు ఆ రాజపాలు వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తే రాత్రి దర్శనములు వెళ్ళి, అరే వాళ్ళు బహు కష్టములు ఉన్నారు, వాళ్ళకి పైసలు ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా గద్దిస్తే పొద్దుగాలనే ఫోన్ చేసి నీ పైసలు నీ కొడతాను కొట్టినట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం. మరలా అంటున్నాడట, మీ దేవుడు నాకు కలకొచ్చిండ్రా. ముస్లిం సహోదరుడు. హల్లెలూయా. అన్యుడు కాదు, ఒక ముస్లిం సహోదరుడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అబ్రహాము భార్య నిమిత్తము అబీమెలెకు దగ్గరికి వెళ్ళి, అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు విని అబీమెలెకు దగ్గరికి వచ్చి ఒక రాజు దగ్గరికి, దేశాన్ని పరిపాలన చేసే రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. అతని భార్యను మర్యాదగా రేపు అప్పగించకపోతే ఇప్పటికే నీ వంశములు అనేకుల గర్భాన్ని మోసిన, అనేక గడ్డల రోగాన్ని నేనే పెట్టిన. ఇప్పుడు నీ తలకాయ నీ యొక్క ఇక్కడ ఉండదురా. హల్లెలూయా. ఉదయకాలము మర్యాదగా అప్పగించు అబ్రహాము భార్యను అబ్రహాముకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఫలించే భార్యగా అబ్రహాము భార్య ఉన్నది. 25 సంవత్సరాలు వేచి చూసింది ఆమె దేవుని సన్నిధిలో. 90 సంవత్సరాల వయసులో స్త్రీకి ఉండవలసిన రక్తస్రావం ఉడికిపోయిన సమయంలో కూడా ఆమె గర్భాన్ని ధరించి దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు కుమారుని కన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ రోజు నీవు అలా ఉంటున్నావా? దేవుని వాగ్దాన్ని నెరవేర్చే విధముగా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఓర్చుకోలేని పరిస్థితులు నీకు ఎదురైతాయి. ఎమ్మటే దేవుని సన్నిధిని తిరస్కరించడము, ఆజ్ఞలు పాటించకపోవడం ఎవడండి ఖరాబ్ అవుతాడు? నేను దేవుని సన్నిధి నుండి యాకోబు, ఏశాబు దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళి, దేవుడే నాకు విరోధంగా ఉన్నాడు, ఇక నేను దేవుని దగ్గరికి ఏం పోతాని విరోధంగా పోయిన ఏశాబు ఏమైందండి? దీవించబడ్డా? దేశ దిమ్మరైపోయాడు. కొంతమంది సామెత చెప్తారు, చెరువు మీద కొంగాలి తినకపోతే దానికి కడుపే ఎండుతుంది. ఇంకా వాళ్ళు వేరే అంటారు కానీ కడుపే ఎండుతుంది. హల్లెలూయా. ఎవరు తిండుతుంది? మన కడుపే ఎండుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కష్ట స్థితిలో ఉన్నప్పుడు తింటున్నది దొడ్డు బియ్యం బువ్వ, దొడ్డు బియ్యం అన్నం తింటున్నాము. పైసలు అన్నీ అయిపోయినాయి, ఇక చివరి దశకు వచ్చింది. ఇంకా అప్పులు తీసుకొస్తున్నా. ఆ సమయంలో భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వీళ్ళని వదిలిపెట్టి పో ఎక్కడికన్నా, వీళ్ళని వదిలిపెట్టి పో ఎక్కడికన్నా అంటాంది. నా అంతరాత్మలో నుండి చెప్తాను దురాత్మ, ఎక్కడికన్నా వదిలిపెట్టి పో, వీళ్ళని వదిలిపెట్టి పోరా ఎక్కడికన్నా పో. ఊరికే ఏంది వీళ్ళతోటి, నీ భార్యతోటి, నీ బిడ్డతో, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళు చూసుకుని నీకు ఎవరు లేడు, పోరా ఎటన్నా, నీ సుధారి పని వస్తుందిగా, చేసుకోపో ఎక్కడికన్నా అని చెప్పి అంటా ఉంది. మోకరించి ప్రార్థన చేసేది, ప్రభువా హల్లెలూయా. అందుకనే నెమ్మదితో పడుకున్నా అన్న పాటలో చివరి వచనములో ఉంటుంది ఏమనంటే, పారిపోయే విషయం గురించి ఉంటుంది అక్కడ. హల్లెలూయా.
ఊహించని పరిస్థితులు నా ఎదుటికి వచ్చినప్పుడు అందనంత దూరము నేను పారిపోవుచుండగా నా ఆలోచనలు పారిపోతున్నాయి, నేను కాదు పోవాలనిపించింది. అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి నాకు, కానీ నేను మాత్రం పారిపోకుండా ఎందుకు ఉండగలిగినంటే దేవుని యందు భయభక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అప్పటికి 2 నుండి 4 గంటల ప్రార్థన జీవితాన్ని కలిగి నేను ఉన్నాను కాబట్టి నిత్య శ్రమలలో నడిపించబడినను నా తల వెంట్రుకలలో ఒక్కటి రాలిపోకుండా దేవుడు కాపాడిండండి. హల్లెలూయా. భయంకరమైన శ్రమను నేను అనుభవించిన, ఆ శోధన గుండా నేను నడిపించబడ్డా, ఆ వేదన గుండా నడిపించబడ్డా, ఏది ఏమైనా దేవుడు ఎట్లా నడిపించినా దేవునికే మహిమ అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానముతో నేను ముందుకెళ్ళాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి కూడా నా భార్యను, నా కుమార్తెను, నా కుమారుణ్ణి మీరు మీ సాగు మీరు జారి అని చెప్పి నేను ఎటో దిక్కు వెళ్ళిపోలే. హల్లెలూయా. ఫలించే కుటుంబము. ఈరోజు మీరు కాదా ఆత్మీయ పిల్లలు? హల్లెలూయా. మీరు కాదా ఇట్లా ఉంచాలనుకున్నాడు నన్ను. పాలయ్య గారికి ఎంతమంది పిల్లలు? శరీరపరంగా ఉన్నారా? ఆత్మీయ పిల్లలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మైపడతాం. ఒకవేళ నా కుమారుడు ఉండి నా పరిస్థితులు ఒకవేళ ఎట్లుండునో, ఏ కొడుకు ఆస్తులు సంపాదించాలి, బిడ్డకు కోట్లు కూడబెట్టాలి, అంతకుముందు నా ఆలోచన అదే కదా. హల్లెలూయా. నా ఆలోచన అంతకుముందు ఏంటిది? అదే నా ఆలోచన. వీళ్ళను మంచిగా చూసుకోవాలి, వీళ్ళు ఒకరికి చేయి చాపకుండా బ్రతకాలి, అట్లా నేను చూసుకోవాలి. అట్లా చూసుకున్న తర్వాతనే ప్రభు సన్నిధికి పోవాలనే నా యొక్క తీర్మానం. కానీ నా తీర్మానాన్ని అంతా దేవుడు మార్చేసిండు. ఆయనకు నచ్చినట్టు ఇప్పుడు ప్రతిరోజు నేను ఎటు పోవాలా ప్రభు అని అడుగుడే ఆయనను. అబ్రాహాము కూడా ఏమన్నాడు? అబ్రాహాంతో దేవుడు ఏమన్నాడు? నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఏ దేశం అని చెప్పలే. మా పరిస్థితి కూడా అంతే. హల్లెలూయా. ఇక్కడ రండి. ఇప్పుడు సామెతల గ్రంథం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును. పొలం చూసి పొలం తీసుకుంటది, నాటించును. 23వ వచనము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత మర్యాదగా స్త్రీ తన కుటుంబంలో ఉన్నప్పుడు, నోట్ల మాట బయటపడకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేశపు పెద్దలతో తన భర్త పోయి కూర్చుంటాడట. మర్యాద. హల్లెలూయా. వాళ్ళ నాయన వచ్చిన ఏమో ఇంటికాడ ఈ రేషం వేస్తే 4 వినపడతా అంటే ఎవడిస్తాడు వ్యాల్వి? భర్తకు ఇస్తాడా? భర్తను బయట భర్తకు ఘనత రావాలన్నా ఇంట్లో భార్యే. బయట భర్త నీ గురించి మాకు తెలియదారని చెప్పి అనడానికి కూడా భార్యే. హల్లెలూయా. భార్య మేనిపడ్డది. ఇక్కడ ఏమంటాను చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 26వ వచనం చదవండి. ఇంటోళ్ళ నడతలు ఆమె కనిపెడుతుంది. ఈమె నడతలే ఒకడు కనిపెట్టే కాడికి వస్తే ఎట్లా? ఓ మమ్మీ లేకపోతే ఓ డాడీ, నువ్వు మమ్మీకి చెప్పకుండా ఈ డబ్బులు ఇట్లా చెప్తాను మీద డాడీ అని పిల్లలే అనే రేంజ్లో ఉన్నారనుకో. తల్లిని పిల్లలు, తండ్రిని పిల్లలు అనే రేంజ్లో ఉన్నారనుకో. నువ్వు వాళ్ళ నడతలు కనిపెడతావా? ఇక నువ్వు కనిపెడతావా? హల్లెలూయా. వాళ్ళే కనిపెడతాను నీ నడతలు, నీ దొంగ నడతలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వారి నడతలు కనిపెట్టే విధంగా ఉండాలి. నా బిడ్డ ఎడిపోతుంది, ఎటొస్తుంది, ఏ టైంకి వస్తుంది,
ఎక్కడికి పోతుంది? చదువుకు పోతుందా లేదా తిరిగేతందుకు పోతుంది? ఈ రోజులలో ఎట్లున్నాయి పరిస్థితులు? గమనిస్తూ ఉండాలి, ఫోన్ కాల్ గమనిస్తూ ఉండాలి, వాళ్ళ పడకను, వాళ్ళ నడకను, వాళ్ళ తిండి విధానాన్ని, వాళ్ళ చూపులను సమస్తము గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇట్లా ఒకటే సోది నలుగురిని ముందటేసుకొని ముసలోళ్ళను మాయ మాటలు అన్నీ చెప్పుకుంటా, చిన్న చిన్న ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటా. ఇదే ముచ్చట అంటే వాళ్ళని ఎప్పుడు కనిపెడతావు? ఎప్పుడు పక్కింటోడు కూలిపోవాలి, పక్కింటోడు నాశనం కావాలంటే నువ్వు తాను తీసిన గుంటలు ఎవరు పక్కోడు పడతాడా? సామెతల గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను బైబిల్లో ఏమని ఉన్నదంటే తాను తీసిన గుంటలో తానే పడునని రాయబడి ఉంది. పక్కిళ్ళు కూలాలను చూడకు, పక్కిళ్ళను దీవించు. అబ్రహాముతో ఆనాటి కాలంలో ఏమన్నాడంటే నిన్ను దీవించు అని నేను దీవిస్తానడు, నిన్ను శపించు అని నేను శపిస్తానడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు మమ్మల్ని శపించు వారిని మేము దీవిస్తున్నాము అన్నాడు. ఆయన మనల్ని శపించేటోని మనం దీవించాలి. నిప్పుల కుంపటొక్కడు తీసుకుపోయి తలకా మీద పెట్టినట్టు అవుతుంది. వాడు దీవిస్తాంటే కూడా నువ్వే నీకు ఇచ్చ వచ్చినట్టు తిడుతూ ఉంటే నీకు దీవెన ఏడొస్తుంది, నువ్వు ఏడ ఫలిస్తావు. బైబిల్లో యోసేపు దీవించబడడానికి గల కారణం ఏంటంటే, అంతగా హెచ్చించబడడానికి గల కారణం ఏంటంటే అన్నలను క్షమించి దీవించాడు. హల్లెలూయా. అన్నలను ఏం చేసిండు? క్షమించి దీవించండి. ఎందుకో తెలుసా? అన్నలు సొంత తోబుట్టులే తనను అమ్ముకున్నప్పుడు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళిన తర్వాత ఆయన ఆజ్ఞలను పాటించండి. చూడండి ఒకసారి ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. యోసేపు అంటే ఏందట? ఎవరంటా ఉన్నారో తెలుసా? ఇది తన తండ్రి అయిన యాకోబు అంటున్నాడు. యోసేపు ఫలించే కొమ్మ. కడమ 11 మంది కాదా? అంటే కాదు. హల్లెలూయా. కదమ ఈ యోసేపుకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు బెన్యామీను. కానీ ఆయనకు ముందు, యోసేపుకు ముందు ఒక 10 మంది అన్నలు ఉంటారు. వారందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. హల్లెలూయా. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ యోసేపును చూసి అంటున్నాడు. అన్నల వైపు చూసి, తమ్ముని వైపు చూసి అనలేదు, కానీ యోసేపు వైపు చూసి ఐగుప్తు దేశానికి వెళ్ళినా నా కొడుకు ఇక్కడ నిజాయితీగా బ్రతికితే ఈ ఐగుప్తు దేశం అంతటి పైన నా కుమారుణ్ణి దేవుడు అధికారిగా పెట్టిండు. కాబట్టి యోసేపు ఫలించే కొమ్మ. హల్లెలూయా. నువ్వు ఫలించే విధానం ఎక్కడికి వెళ్ళినా ఫలించాలి. ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు ఫలించాలి. నలుగురు తాగుబోతుల మధ్యకు వెళ్ళి నువ్వు నడవలసిన పరిస్థితి వస్తే నువ్వు తాగుబోతు కావద్దు. నలుగురు తిరుగుబోతుల మధ్యలో నువ్వు నడవలసిన పరిస్థితి వస్తే నువ్వు తిరుగుబోతు కావద్దు. ఒరే నువ్వెప్పుడైనవురా అంటే ఏం చేయనయ్యా, బలవంతంగా తీసి ఓ బీడి నువ్వు ఎట్లా పెట్టిర్రు, బలవంతంగా తంసబలో పోసి నన్ను దాపించరు, నువ్వు ఎట్లా తాగుతావు? నేను నా ఇద్దరు వ్యక్తులు మేము గత 5 సంవత్సరాల క్రితం పాకాలకు ఇదే వర్షాకాలం అలుగు పోస్తుంటే చూసొద్దాం రా అని అంటే ఇంకా పోతాందో పోతలేదో కానీ తీసుకుపోయారు. వాళ్ళు పోతే వాళ్ళు ఏం చేసినంటే మరి మేము బీర్లు తెచ్చుకుంటాం, నీకు పిజ్జా తెస్తామంటే మీ ఎమ్మటి రానంటే నన్ను బలవంతంగా తీసుకుపోయారు. తీసుకపోతే నేను ఆడికి పోయిన తర్వాత వాళ్ళు బీరు చేతులు పట్టుకున్నారు. ఇక నేను పిజ్జా చేతులు పట్టుకున్నా. ప్రభువా ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు, మళ్ళొక్కసారి వీళ్ళతో నేను రావద్దు ప్రభువా, రాకుండా చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి నేను తాగితే వాళ్ళ తాగిన బీరంతా దిగిందట. వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నా. ఇట్లా దించే విధంగా ఉన్నావా నువ్వు? హల్లెలూయా. ఒక ఆయన ఏం చేసిందంటే పాకాలు అలుగుపోతుందని యూనియన్లు, ఖానాపురం యూనియన్ టీం అంతా పాకాలకు పోయి యాటలు పట్టుకొని పోతే మాకు చికెన్ ఇయ్యంటే ఇయ్యనన్నారు వాళ్ళు. మేము ఇయ్యనందుకు మేము పోమయ్యా, మేము రాము, మాకు ఇంటికి ఇయ్యనంటే ఇయ్యంటే ఇయ్యలేదు వాళ్ళు. నేను నా సందాల నేను ఇంటికి వచ్చిన, నన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఇవ్వాలి, నాకు వీలు ఇచ్చేది ఏందని నేను ఇంటికాడున్నా. ఒక ఆయన క్రైస్తవుడు పోయి అక్కడ బాగా దాగి, హల్లెలూయా, ఏం చేసినట, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు మేము మొక్కింది తినరు కాబట్టి మీకు చికెన్ తెస్తానంటే చికెన్ తీసుకొని పోయిరట. పిజ్జా బాటిల్, థమ్స్అప్ బాటిల్ తీసుకొని పోయిరట. పోతే వీళ్ళకే సపరేట్ దాన్ని దీన్ని కలవనీయలే. దాన్ని ఒక్కరు దీన్ని ఒక్కరు పట్టుకొచ్చిరట. ఈ చికెన్ అంతా తిన్నాక ఇక దాని మీదకి పోతుందట సూపు. దేని మీదకి? బీర్ల మీదకి, మటన్ మీదకి. అది
మంచి వాసన అదొస్తాడు మసాలా గమ గమ గమ. ఈ కప్ప కూర ఏం వాసన వస్తుంది? ఇది బీదోడు తినే కూర ఏం వాసన వస్తుంది? ఇది రాదు. ఇది అంతా అయిపోయింది, ఇక ఆడికి పోయింది, ఇక దిగిండట, దూకిండట. హల్లెలూయా. ఫలిస్తావా? ఫలించే విధంగా ఉంటావా నువ్వు? యోసేపు అట్లా లేడు. యోసేపు అన్నలు పిచ్చి పనులు చేస్తున్నారు. యోసేపు అన్నలు ఎప్పుడు లంగ పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసే పిచ్చి పనులను బట్టి యోసేపు తండ్రి దగ్గరికి వాళ్ళు చేసే చెడు సమాచారాన్ని అంతా తీసుకుపోయి చెప్తున్నాడని యోసేపు మీద కక్ష కట్టి తీసుకుపోయి ఐగుప్తు మిద్యానీయులకు అమ్మినప్పుడు యోసేపు మిద్యాన్ దేశానికి వెళ్ళి అక్కడ నుండి ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డ తర్వాత అక్కడ అయ్యో నా అన్నలు నన్ను నమ్ముకున్నారు, కానీ నా తండ్రి ఆరాధన చేసిన దేవుడు గొప్ప దేవుడు అని, నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను విస్తరించాలి, మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని, నా తండ్రి నా అభివృద్ధిని చూడాలని, నేను ఫలించాలని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆయన పోయి ఏ పని చేసినా అది దీవించబడ్డది. హల్లెలూయా. అక్కడ దేవుడు యోసేపుకి 2 కుమారులను ఇచ్చిండు, తనకు భార్యని ఇచ్చిండు. భార్య 2 కుమారులను కన్నది. 2 కుమారులకు పేర్లు పెట్టబడ్డాయి. అప్పుడు ఆ 2 కుమారులను చూసి యోసేపును చూసి యోసేపు ఫలించేడి కొమ్మ అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నిన్ను చూసి ఈయన ఫలించే వ్యక్తి అని చెప్పాలి. మన కుటుంబాలలో సాతానుడు గలిబిలి రేపుతా ఉంటాడు. యోబు కుటుంబంలో గలిబిలి రేపిండు, కానీ యోబు కుటుంబాన్ని మరలా దేవుడు ఏం చేసిండు? మరలా దీవించిండు. నువ్వు కష్టములో ఉన్నను యథార్థతను వదిలిపెట్టకూడదు. భార్య వచ్చి అంటుంది ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టకుందువా? ఒక్కసారి ఆ దేవుని దూషించి సావు. ఏం పొడిగెళ్ళినావు, ఏం దీవించబడ్డావు, ఇంకా చాలదా నువ్వు చేసిన భక్తి? అనేకులు తీసుకొచ్చి నీ డబ్బులు చేతులు పెట్టి మాకు న్యాయం చేయి, వానికి నేను కొట్టొచ్చినా కానీ నా పక్షాన వాద్యం ఆడు అని అంటే గంత యథార్థంగా ఉన్నావు. నీ యథార్థత నిన్ను కాపాడింది. అరే యోబు అంటుంది భార్య. హల్లెలూయా. అట్లాంటి భార్యలు కూడా ఉన్నారు. నువ్వు ఇలా ప్రార్థనకి వెళ్ళినావు, అక్కడ పాస్టర్ మంచిగా నిన్ను తిట్టిండు కదా అని చెప్పే భార్యలు కూడా ఉంటారు. పాస్టర్ తిట్టేది ఆయనను కాదు, సంఘం అంతటికి వాక్యం చెప్పబడతా ఉంటుంది. ఒక ఆయన సప్పగా తింటాడు, ఒక ఆయన ఘాటుగా తింటాడు. అందరికి ఒకే తీరు వేయబడుతుంది కారం. నచ్చవు కొన్నిసార్లు. అయ్యో గింత ఉప్పు వేసిరని అంటావు, కానీ అప్పుడు తినాలను. మరి నీకు ఉప్పు తీయబడుతుంది, అల్లకెళ్ళి తీయబడుతుందా? ఒకవేళ నీకు తగ్గిందనుకో, తగ్గినా కానీ మళ్ళీసారి వేయబడుతుంది. ఓడ్చుకోవాలి. యోసేపుని మీరు గమనించండి, ఎన్నిసార్లు చెప్పినా యోసేపు తక్కువనే. పొతీఫరు కొడుకులను యోసేపు మీద కూర్చుండబెట్టి, అరే యోసేపు నా కొడుకు ఇప్పుడు కాసేపు గుర్రం లెక్క నువ్వు తిరగాలరా, మోకాళ్ళ మీద ఉండరు అంటే మోకాళ్ళ మీద ఉన్నాడు. ఉంటానండి అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి కాళ్ళు చేతుల కింద చేయబెడితే, నడుముల మీద వాళ్ళ పిల్లగాళ్ళను పెడితే ఇట్లా తిరిగి రాపోరా అంటే బండలుండని, రౌతులుండని, రాయలుండని తిరిగి వచ్చిండు ఏడ్చుకుంటా. ఒక పక్క దారపోతుంది, ప్రభువా నా కుటుంబం దీవించబడ్డ కుటుంబం, నా అన్నలు అమ్ముకోవడం ద్వారా కదా ఇక్కడ నేను ఒక బానిసగా ఉన్నాను, వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను, నువ్వు ఫలించే రోజు నా జీవితంలో తీసుకురా అని ఏడుస్తున్నాడు యోసేపు. ఒక రోజు వచ్చింది దైవచనమా. అందుకని యేసన్న గారు పాట రాసిండు, దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దీన మనసు కలిగి ఉన్న వారిని ఒక దినాన హెచ్చిస్తాడు దేవుడు. నీ భక్తిలో క్లారిటీ ఉండలేదు. నెల రోజులు నువ్వు ప్రాంప్ట్గా ఉంటే మళ్ళొక్క నెల నువ్వు ప్రాంప్ట్గా ఉండలేకపోతున్నావు. 2 వారాలు కరెక్ట్గా దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి నువ్వు వస్తే మళ్ళీ వారములో నువ్వు భయభక్తులు కలిగి ఉండలేవు. నువ్వు దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండలేవు. సనుగుతున్నావు, గునుగుతున్నావు, దేవుని దుఃఖ పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. ఆయన నిన్ను ఫలింప చేయాలని అనేక సార్లు నీ అభివృద్ధిని చూడాలని ఆయన అనుకుంటే నువ్వే అభివృద్ధిని చూడలేకపోతున్నావు. సమయం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని చెప్తున్నాను దైవజనమా. ఒక చెట్టుని మన ఇంటికాడ పెట్టుకున్నప్పుడు అది ఫలించాలి అంటే ఆ పెట్టిన స్థలములోనే ఉంచి
తౌటం పెట్టి నీళ్లు పోస్తూ మందేస్తూ దాని చుట్టూ కంచె వేసి కొంత సమయం అయిన తర్వాత, దానికి వయసు వచ్చిన తర్వాత అది కాయడం ప్రారంభిస్తుంది. నీవు ఈ స్థలంలో ఇది నచ్చట్లేదని దీన్ని తీసి నెల రోజుల తర్వాత అది కుదురుకునే సమయంలో, గమనించండి, మాట చెప్పి ముగిస్తా, అది ఏర్లు కుదురుకొని ఇక అభివృద్ధి అయ్యే సమయంలోనే ఇక్కడ వద్దు ఈ చెట్టు అని చెప్పి తీసి వేరొక దగ్గర పెట్టి, మళ్ళా ఇక్కడ వద్దు, మళ్ళా నెల తర్వాత అది కుదురుకునే సమయంలో వేరొక దగ్గర పెడుతూ, ఇట్లనే లైఫ్ లాంగ్ అవుతున్నది. ఇంకేడ ఫలిస్తుంది ఇది? ఈ చెట్టు ఫలిస్తుంది. అట్లా ఈరోజు ప్రతి కుటుంబం ఎట్లున్నదో తెలుసా? అట్లనే ఉన్నది. నీ అభివృద్ధిని నువ్వే చెందలేకపోతున్నావు. నువ్వే ఏం చేస్తున్నావు? నీ అభివృద్ధిని చూడలేకపోతున్నావు. నీ అభివృద్ధిని నువ్వే ఓర్వలేకపోతున్నావు. నీ అభివృద్ధిలోనికి నువ్వే రాలేకపోతున్నావు. ఇక్కడ పెట్టబడ్డ దీన్ని ఆత్మీయత అనే ఈ స్థిరత్వములో ఉన్నప్పుడు అవిశ్వాసం అనే విధముగా నువ్వు పీకి వేరే కాడ పెట్టక మరలా. హల్లెలూయా. వేరొక గుణముని ఇక్కడ నుండి వేరొక గుణము రావద్దిగా. ఈ గుణాన్ని ఇట్లనే ఉండనిచ్చి, ఈ ఆత్మీయ స్థితిని ఇట్లనే ఉండనిచ్చి ఇక్కడ నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభం చేయాలి. ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఒకప్పుడు హోంగార్డుకు ఎంత ఉండేదండి శాలరీ? హోంగార్డుకి ఎంత ఉండేది? 500, 550, 1000 రూపాయలు ఉండే. బుధరావుపేటలో ఒక ఆయనే సేమ్ అంతకే జీతం చేసి ఈ శాలరీ నాకేమొస్తుందని అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిందట. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళు దాదాపుగా ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా ఓపిక పట్టుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు నెలకు 500, 1000, 1500 తోటి ఒక ఆయన మా ఊళ్ళో పొలం అమ్ముకున్న హోంగార్డు ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళాక, హల్లెలూయా, మీరు అడగండి, పొలం అమ్ముకున్నాడు ఆయన, నాకు తెలుసు. ఇంట్లో వస్తువులు అమ్ముకున్నాడు, DVD ప్లేయర్ కాన్సిల్ అమ్ముకున్నాడు ఆయన, నాకు తెలుసు. అది నేనే కొన్నా 2009లో. కేసీఆర్ వచ్చిన తర్వాత శాలరీలు పెంచడం ప్రారంభం చేసింది. అంటే చాలా రోజులు వాళ్ళు దాంట్లో స్థిరముగా ఉన్నారు. గమనించండి. నువ్వు ఫలించకుండా నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు ఫలించాలి అంటే నీ గుణం ఒకే తీరు ఉండాలి. అది దేవుడు మెచ్చే గుణం కలిగి ఉండాలి. నీ మనసు నెల రోజులు ఒక భక్తి చేసి నెల తర్వాత, కొంతమంది ఏం చేస్తారంటే ఒక 6 నెలలు సీరియల్గా దశమ భాగాలు ఇస్తారు దేవునికి. పాస్టర్ గట్టిగా వాక్యం చెప్పగానే దశమ భాగం బంద్ అవుతుంది. ఇక గట్టిగా వాక్యం ఎవరి కొరకు చెప్పిండు? లేని వాక్యాన్ని ఇలా పెట్టి మీకు చెప్పిన, ఉన్న వాక్యాన్ని లేనట్టు మీకు చెప్పిన, ఇందులో ఉన్న తెగుళ్ళు పాస్టర్కి వస్తాయి. ఇది బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. గమనించండి. దీన్ని కొంతమంది కాపీ కొట్టి శనివారం ప్రార్థన చేయాలి, ఆదివారం ప్రార్థన చేయకపోతే తెగుళ్ళు వస్తాయని చెప్పి తిరుగుతూ ఉన్నారు. తెగుళ్ళు వచ్చేది అందుకు కాదు, బైబిల్లో ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చేస్తే. ఇక్కడ గమనించండి. 10 సంవత్సరాలు అట్లా వాళ్ళు పోయి ఇక మన బతుకులు ఇంత అని కొన్ని ఊడిపోయినాయి. ఏంటి? హోంగార్డు పోస్టులకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాయి. 1000 రూపాయలకి ఏమవుతుంది, మన అభివృద్ధి కాదనుకున్నారు. ఉన్నోడు ఈరోజు ఎంత పోస్టు? ఇంచుమించు 28,000 దాకా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. తగిన సమయంలో హెచ్చించడం ప్రారంభమైంది. వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళు స్థిరపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు నేను అంటున్న టూకీగా 28,000 అంటే 25,000 కంటే ఎక్కువనే వాళ్ళ శాలరీ పెరిగింది. ఆ కుటుంబాన్ని పోషించుకొని కొంత వెనుకేసుకునే అంత డబ్బు ఈరోజు వాళ్ళకి వస్తున్నది. స్థిరముగా అందులో ఉన్నారు కాబట్టి. ఈ శాలరీ పెరిగిన తర్వాత వాడు నన్ను కలిసి అంటాడు కదా, అబ్బా నేను కూడా మళ్ళీ నాకు హోంగార్డు పోస్టు నాది నాకు ఇచ్చేటట్టు ప్రార్థన చేయవా పాస్టరు అంటాడు. హల్లెలూయా. ఇతరా నువ్వు ఓగా ఈడ వీకి ఆడబెడితివి ఎడపలిస్తుంది నీ కుటుంబం, ఎడపలిస్తుంది. ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ఈరోజు దీవెన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాయి?
సచ్చినా నీతోనే ఉంటా. ఋతువు ఏమంటుంది ఒకసారి చూడండి. ఋతువు ఏమంటుంది? ఋతు గ్రంథం చూడండి ఒకసారి. 13వ వచనం, మొదటి అధ్యాయం కాంచెలు చదవాలి. శ్రద్ధగా గమనించండి దైవజనమా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. బెత్లెహేము ప్రాంతము నుండి మోయాబు దేశానికి బ్రతుకు తెరువు కొరకు వెళ్ళారట చాలా మంది. బ్రతుకు తెరువు కొరకు మొన్న ఒక యవ్వన స్త్రీ వివాహం అయింది. ఆ బిడ్డకు 2 కుమారులు. మీ అందరికి కూడా తెలుసు, కానీ పరిస్థితులను బట్టి పేరు చెప్పట్లేదు. అయితే హైదరాబాదు ప్రాంతానికి వెళ్ళి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంది. వారికి వాళ్ళు ఊళ్ళే కొన్ని ఎకరాల కొద్ది భూమి ఉన్నది, కానీ మేము హైదరాబాదులో బ్రతకాలని చెప్పి భర్తతో మాట్లాడి భర్త ఆమె పిల్లలు కలిసి వెళ్ళారు. ఎన్నో శ్రమలు. ఒకడు మోసం చేసిండు, డబ్బులు తీసుకొని పుట్టడు కష్టాలు అనుభవిస్తుంది. చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేస్తాను, చెల్లె నీ సొంత గ్రామంలో నీకు భూమి ఉన్నది కదా, అక్కడ బ్రతకొచ్చు కదా, ఎందుకు నువ్వు హైదరాబాద్కు వెళ్ళాలిరా అని చెప్పి నేను అన్నా. హైదరాబాద్కే వెళ్ళి బ్రతకాలనే ఆలోచన నీకు ఎందుకంటే, నన్ను వివాహం చేస్తున్నప్పుడు హైదరాబాద్కి వెళ్తేనే మేము ఇస్తామని చెప్పి అన్నారన్న. అంటే సరే అన్నారు కావచ్చు, అక్కడ నీకు అనేక శ్రమలు వస్తున్నాయి, మరి నువ్వు నీ సొంతూళ్ళో బ్రతకాలని దేవుడు నిర్ణయించిండేమో, నీ ఆలోచన కాదు దేవుని ఆలోచన కదా అన్న. ఇక చెల్లె ఏం మాట్లాడతలేదు. యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యం చూపెట్టి, ఆలోచన చేయి, ప్రార్థన చేయి, ఇక్కడనే బ్రతకాలని దేవుడు చెప్తున్నాడేమో. నన్ను ఒకప్పుడు కూడా నా సొంత ఊళ్ళోనే నన్ను బ్రతుకుమన్నాడు దేవుడు. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని నన్ను గద్దించగా నేను అక్కడి నుండి వచ్చిన. ఇప్పటి వరకు నేను ఎక్కడికన్నా పనికి వెళ్ళి మరలా సాయంకాలం వరకు ఇంటికి వచ్చిన, కానీ అట్లా పోలేదు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ బెత్లెహేము ప్రాంతం నుండి మోయాబు దేశానికి నయోమి తన భర్త తన 2 కుమారులు వెళ్ళిన తర్వాత అక్కడ 2 కుమారులకు మోయాబు రాండ్రను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఒక ఆమె పేరు ఓర్పా, ఒక ఆమె పేరు ఋతు. హల్లెలూయా. వాళ్ళిద్దట్లో 2 భర్తలు చచ్చిపోయారు. ఈమె భర్త కూడా చచ్చిపోయాడు, నయోమి భర్త కూడా చచ్చిపోయాడు. ఋతు భర్త ఓర్పా భర్త కూడా వాళ్ళు మొత్తం 3 చచ్చిపోయారు. 3 ముండరాన్లు అయ్యారు. ఇక్కడ నేను ఉంటే కరెక్ట్ కాదు, దేవుడు ఇక్కడ ఉండొద్దని ఇలా చేసిన, ఎన్నిసార్లు దర్శనాలు కలలు ఇచ్చినా నేను పోనట్టున్నా, అందుకనే నా మీదకి శిక్ష వచ్చిందని తిరిగి వెళ్తున్నప్పుడు కోడన్లను 2 పిలిపించుకొని మాట్లాడుతున్నది. యవ్వన బిడ్డలైన కోడన్లను, మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మరలా పెళ్లిళ్ళు చేసుకొని మీరు మంచిగా భర్తలతో కలిసిమెలిసి ఉండండి బిడ్డలారా అని ఒక అత్త సొంత కన్న బిడ్డలకు చెప్పినట్టు చెప్తూ ఉన్నది. అప్పుడు ఒక ఆమె ఓర్ప అత్త దగ్గరికి పోయి ముద్దు పెట్టుకొని మంచి ముచ్చట చెప్పినావు అత్త, నా మనసులో ఉన్నది చెప్పినావు నువ్వు. హల్లెలూయా. నా మనసులో ఉన్నది చెప్పినావు అత్త అని చెప్పి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఋతు మాత్రం అత్త దగ్గరికి వచ్చి బిగ్గర కౌగిలించుకొని
బిగ్గర కౌగిలించుకుని, నన్ను నీ వద్ద నుండి వెళ్ళమనకు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎట్లయితే భయభక్తులు కలిగి నువ్వు నీ దేవుని ఎదుట ఉంటున్నావో, నీ పిల్లలు పోయినా నీ దేవునికి నమ్మకంగా ఉంటున్నావో, నా భర్త పోయినా నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోయేంత వరకు నేను ఆ దేవునికి నమ్మకం ఉంటా. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడనే చచ్చిపోతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతా నేను అక్కడనే పాతి పెట్టబడతా, కానీ నేను మాత్రము తిరిగి మరలా నా తల్లి గారింటికి వెళ్ళనయ్యా, వెళ్ళనమ్మా, నన్ను దూరము చేయకు అంటున్నది. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఈ స్త్రీని చూసిండు, ఈ స్త్రీ మాట్లాడుతున్న మాటలు చూసిండు. ఆమె ఒక భయంకరమైన చీకటి ప్రపంచము నుండి, తన తల్లి గారు చీకటి ప్రపంచములో ఉన్నారు, వాళ్ళు అన్యులు, వాళ్ళు వాళ్ళకున్న బంగారము వెండి విలువైన ఆస్తులన్నీ ఇచ్చినను వాళ్ళ ఆత్మ పరలోకము పోదు. వాళ్ళ అన్యులు, వాళ్ళ యేసు రక్తంలో కలగబడిన వ్యక్తులు, ఆనాటి కాలంలో యెహోవాను సేవించని వ్యక్తులు, మోయాబులు. ఇశ్రాయేలుల ప్రజలు, యూదా జనాంగము మాత్రమే దేవుని పిల్లలుగా. దేవుడు అట్లనే ఆలోచన చేసేది, వాళ్ళకు మాత్రమే దేవునిగా ఉండేది. ఆ దేవుని స్వరాన్ని విన్నది కాబట్టి ఋతు భర్త లేకపోయినా పర్లేదు, మా అత్తతో నేను వెళ్తా, మా అత్త చెప్పినట్టు వింటా, మా అత్తకు నేను లోబడతా అని చెప్పి వెళ్ళి అత్తతో బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తినడానికి బుక్కడి భోజనం లేదు. మన వాక్య ప్రసంగము మీకు తెలుసు దైవజనమా. ఫలవంతమైన కుటుంబముగా ఈరోజు మెసేజ్ దేవుడు మాట్లాడుతున్నాడు. అత్త దగ్గరికి వెళ్ళి, అత్త గ్రామానికి వెళ్ళి, అత్తింటికి పోయిన తర్వాత ఇల్లునంతా బాగు చేసుకున్నారు. అనేక మంది వచ్చి నయోమిని చూస్తున్నారు. చూస్తున్నప్పుడు నయోమి, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. ఇద్దరు కొడుకులను భర్తను కోల్పోయిన నా జీవితంలో మేలే లేదని వేదన పడుతుంది, బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం అయింది, అన్ని సాఫ్ చేసుకున్నాడు, తినడానికి భోజనం లేదు. తెల్లారి ఋతు లేచి ఒక దగ్గరికి పరిగెకు వెళ్ళింది. హల్లెలూయా. యవల కాలము, యవల కోత కాలం అట. యవల రొట్టెలు అక్కడ చేసుకునేదట. అక్కడికి వెళ్ళి పరిగకు పోతే, ఆ పరిగకు ఏ తోటకైతే వెళ్ళిండో, ఏ పొలానికైతే వెళ్ళిండో, ఆ పొలం యజమానుడు బహు ధనవంతుడు, పెళ్లి గాని శ్రేష్టమైన వ్యక్తి బోయాజు. అతడు ఈమెను ఇష్టపడి, వివాహం అయిన ఈమెను ఆయన ఇష్టపడి గమనిస్తా ఉన్నాడు. ఋతు పైన దేవుడు బోయాజు దృష్టిని మలిపిండు ఋతువు వైపుకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఫలించదు, ఎండిపోతుంది, ఇంతే, ఇక ఎండిపోయినట్టే ఋతు జీవితము, ఋతు బతుకు గింతే అని చెప్పి ఋతు ఆశలు కొట్టేసుకునేది. నన్ను ఎవ్వరు పెళ్లి చేసుకోరు, ఒకవేళ చేసుకున్న వివాహమైన వ్యక్తులు ఎవడో చేసుకుంటాడు అనుకున్నది. కానీ అత్త మాటకు లోబడి వచ్చిన తర్వాత ఆ పొలంలోనికి వెళ్ళి పనిచేస్తుండగా నయోమికి బంధువే అతను. హల్లెలూయా. వివాహము కాని శ్రేష్టమైన దావీదు వంశములో నుండి వచ్చిన శ్రేష్టమైన వ్యక్తి బోయాజు, ఫలించే కొమ్మ బోయాజు. ఋతువును ఇష్టపడి, నిన్ను నేను వివాహం చేసుకుంటా, నీ ఇంతకు ముందున్న ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన సూపర్ ఉన్నది బిడ్డ, నిన్ను వివాహం చేసుకున్నటకు నువ్వు అర్హురాలు అని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెకు శ్రేష్టమైన కుమారుడు పుట్టి ఉన్నాడు. ఆ కుమారుడు యేషయా. హల్లెలూయా. ఆ కుమారుడు యేషయా. యేషయ వంశములో నుండి వచ్చిన వాడే దావీదు. దావీదు వంశములో నుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ వంశము ఫలిస్తూనే ఉన్నది, ఫలిస్తూనే ఉన్నది. నీ వంశము దీవించబడాలి అంటే యవనస్తురాలుగా ఉన్న ఋతు తనకు అక్కడక్కడ ఇంతకుముందు గత జీవితాన్ని అంతా వదిలేసుకుని వచ్చి
మరలా గత జీవితం వైపు చూడలే. కోటి సూర్య కాంతుల కంటే తేజోమయమైన వెలుగు కలిగిన రాజ్యం కొరకు కనిపెట్టింది ఆమె. యుగ యుగాలు ఆమె వంశము బ్రతికే ఉంటది. యుగ యుగాలు ఫలించే వంశములు అడుగుపెట్టింది ఆమె. ఆ రోజు ఆమె తన యవ్వన ఏచ్ఛల పైన మనసుంచలేదు, కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకొని ఈరోజు బైబిల్ గ్రంథములో రాయబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఫలవంతముగా నీ కుటుంబం ఉంటుందా? నీ కుటుంబానికి ఒక పేరు, ప్రఖ్యాతలు అనేటివి ఉంటున్నాయా? యేసన్న గారిని బట్టి యేసన్న గారి వంశాలు దీవించబడ్డాయి. అనేకులు యేసన్న గారి వంశానికి గొప్ప ఆధిక్యత ఏరంటవా? ఏవిది యేసన్న గారి వంశం. హల్లెలూయా. పాల్సనన్న గారిని బట్టి వాళ్ళందరూ దీవించబడలేదా? నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ వంశము దీవించబడుతుంది, నీ కుటుంబము ఫలభరితముగా మార్చబడుతుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. తనలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.